సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు, దాంట్లో తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం, స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. హాయ్ గైస్, అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ లాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన అయితే అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ కింద ఆయన మీద కేసు అయితే బుక్ చేశారు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఆయన సంధ్యా థియేటర్కి వెళ్ళారు కదా. సో ఆ టైంలో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట, పోలీసులకు కావచ్చు. అలాగే థియేటర్ యాజమానికి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది కానీ పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో దాని కింద ఆ తొక్కిసలాటలో ఒక రేవతి అనే ఆమె చనిపోయింది. ఒక అబ్బాయికేమో బాగా సీరియస్ అయిపోయింది. రేవతి అనే ఆమె చనిపోయింది అనమాట. సో ఆ కేసు కింద ఆయన అయితే అరెస్ట్ అయితే చేశారు. చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా పోలీసులకి అయితే సహకరించారు. ఆయన ఇంటికి అయితే వచ్చారు. అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చారు పోలీసులు. సో ఆయన ఏమంటున్నారంటే, మీరు నన్ను తీసుకెళ్ళడం తప్పలేదు, నన్ను అరెస్ట్ చేయడం తప్పలేదు, కానీ నా బెడ్రూమ్ దాకా వస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో నేను వస్తాను మీతో పాటు. సో పోలీసులు అలా బెడ్రూమ్ దాకా వెళ్ళారని ఆయన అయితే చెప్తున్నారు. పోలీసులు అయితే కింద అయితే తీసుకెళ్లిపోయారు. ఇది కరెక్ట్ కాదు అయితే అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు. నన్ను అరెస్ట్ చేయడం తప్పలేదు కానీ మీరు అలా రాకూడదు అని అల్లు అర్జున్ గారు అయితే చెప్తున్నారు. అండ్ ఆయనతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా రావడానికి ట్రై చేశారు కానీ పోలీసులు అయితే వద్దన్నారు. సో వాళ్ళ భార్యకు కూడా ఆయన సంజాషి చెప్పుకున్నట్టు ఈ వీడియోలో అయితే ఉంది. ఒకసారి వీడియో చూడండి. నా కాఫీ సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు, దాంట్లో తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం, స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. ముందుకు బాగుంటుంది అన్న. మీరు రాస్తుంటారు, ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చెట్లుగా ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాట పడుతుంది.
సార్ 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 అల్లు అర్జున్ గారి కేసు రుజువు అయితే 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉందంట. లాయర్లు అయితే చెప్తున్నారు, కొన్ని సెక్షన్లు అయితే వాళ్ళు అయితే చెప్పారు, ఒకవేళ రుజువు అయితే 10 సంవత్సరాలు ఆయన జైల్లో అయితే ఉంటారు అనేది వాళ్ళైతే చెప్తున్నారు. బట్ నాకు తెలిసి జైలుకే వెళ్ళడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళు వేరు. సరే ఎంత సినిమా అయినా న్యాయస్థానం ముందు అందరూ ఒకటే, బట్ జైలుకి అయితే వెళ్ళరు, ఏదో ఒకటి జరుగుతుంది. బట్ అల్లు అర్జున్ గారు చేసిన తప్పేనంటే అదే, పోలీసులకి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆయన పెద్ద హీరో కాబట్టి జనాలు దూసుకుంటూ వస్తారు. సో ఆ తొక్కిసలాట్లో ఒక ఆమె ప్రాణమే పోయింది. సో అల్లు అర్జున్ గారు చాలా తప్పు ఉంది దీంట్లో, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల. జస్ట్ థియేటర్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళైనా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జనాలు ఒక్కసారి తొక్కిసలాట జరిగేసరికి రేవతి అనే ఆమె అయితే చనిపోయింది. సో పోలీసులు అయితే నాన్ బెయిలబుల్ కింద ఆయన పైన కేసు అయితే బుక్ చేశారు. ఇది అల్లు అర్జున్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారనే కారణాలు. సో ఈ ఇష్యూ మీద, ఆ తొక్కిసలాట జరిగిన దాని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి.